బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన 2 వారాలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 మొదలైంది. ఇంకా 4 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వారమే ఒకరిద్దరు హౌస్ లోకి వెళ్లొచ్చనే ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే గత వారం హౌస్ నుండి బెజవాడ బేబక్కను ఎలిమినేట్ చేసిన ఆడియన్స్ ఈ వారం ఎవరిని ఎలిమినేషన్ లో నిలబెడతారో అనుకుంటే దాన్ని బిగ్ బాస్ పక్కన పెట్టి హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేషన్ సభ్యుల భవిష్యత్తును పెట్టారు. 8 మంది నామినేషన్స్ లో ఉంటే చివరికి శేఖర్ బాషా, ఆదిత్య ఓంలను డేంజర్ జోన్ లో నిలబెట్టారు. శేఖర్ బాషా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పర్సన్ గా కనిపించగా ఆదిత్య ఓం మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరితో హౌస్ లో ఎవరు ఉండాలి, హౌస్ బయట ఎవరు ఉండాలనే విషయం నాగార్జున హౌస్ మేట్స్ అడగగా అందరూ శేఖర్ బాషాను అన్యాయమే చేశారు. ప్రేరణ మొదలు ప్రతి ఒక్కరూ శేఖర్ బాషా తన కొడుకుని చూసుకోవడానికి బయటకు వెళ్ళాలి, ఆయన ఆ విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని ఆదిత్య ఓం హౌస్ లో ఉండాలని ఆదిత్య మెడలో దండలు వేశారు. చివరిగా సీత శేఖర్ బాషాను మిస్ అవుతున్నట్టుగా అతని మెడలో దండ వేసింది. అంతేకాని మిగతా 11 మంది కూడా శేఖర్ బాషాను ఇంటికి పంపించే ప్లాన్ చేయడం చూస్తే హౌస్ మొత్తం శేఖర్ బాషాకు అన్యాయమే చేసిందని చెప్పాలి.